మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. Good morning, sir. We welcome you for Yuva Bharat awareness program. कलर पार्टी पीछे मड़का पीछे मोड़ कलर पार्टी धीरे धीरे का धीरे चल శక్తులు వహించిన బాలగంగాధర్ తిలక్ గారు అంటారు, శక్తులు వహించిన అక్షరాలులాగా ఆయన మాటలు శక్తులు వహించిన ఒక ధైర్య సాహసాలు. జేడి అంటే జాయింట్ డైరెక్టర్ గారు అనుకుంటాం, కానీ ఈయన సారు జేడి సారు దానికి నిర్వచనం మార్చేశారు. జే అంటే జనం గుండెల్లో, డి అంటే ధమరకం మోగించే జేడి సార్. అవునా కదా? గట్టిగా అలాంటి జేడి గారు మన జనం గుండెల్లో ఢమరకం మోగించడానికి కేవలం మాటలు మాత్రమే కాదు, ఆయన చేతలు చేసి చూపించే ప్రేరణా శక్తి, స్ఫూర్తివంతమైన జీవితం. అలాంటి శ్రీ వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ గారు అంటే ఎవరికి తెలియదు, వివి లక్ష్మీనారాయణ గారు అంటే ఎవరికి తెలియదు, జేడి లక్ష్మీనారాయణ గారు అంటే అందరికీ తెలుసు. అలాంటి జేడి సార్ కడపలో పుట్టి ఇప్పుడు అటు ఆంధ్ర ఇటు మన తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ కాదు, ప్రపంచం యావత్తు గడప గడపకి ఆయన స్వరం వెళ్ళింది. ఆయన గంభీరమైన స్వరంతో, ఆయన ప్రేరణాశక్తితో మాట్లాడే ప్రతి మాట మనకి ఒక బలం, ధైర్యం. ఎంతో మంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళని దారి మళ్లించి వేలాది లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతో అదేవిధంగా మన యువ భారతాన్ని నిర్మించడానికి సంసిద్ధులవుతున్న శ్రీ జేడి సార్ ఇప్పుడు ప్రసంగిస్తారు. సార్, మీరు మా తెలుగువాడు కావడం మా అందరికీ మహద్భాగ్యం, అదృష్టం. కానీ ఒక్కొక్కప్పుడు బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది సార్. ఎందుకంటే మీరే తమిళనాడులోనో ఉత్తరప్రదేశ్లోనో పుడితే మీరు ఇప్పటికే ముఖ్యమంత్రి అవుతారు, కావాలంటే ప్రధానమంత్రి కూడా అయ్యే సత్తా మీకుందని తెలియజేస్తూ గట్టిగా చెప్పట్లు ఒక తెలుగువాడు ప్రపంచాన్ని జెండాలు ఎగరేస్తున్న శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మాట్లాడతారు. మాట్లాడటమే కాదు, మనలో ధైర్య సాహసాలు నింపుతారు. సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ యూ సార్. మనమంతా భారత్ మాతకి జై అని జై జైకారాలు కొట్టాం. సో విద్యార్థులను అడుగుతున్న ప్రశ్న, భారత మాత అంటే ఎవరు? మీరు సమాధానాలు చెప్పాలి. ఈరోజు మీతో మాట్లాడతాను. నేను ఒక సైడ్ నుంచి కాదు, మీతో అనేక సమాధానాలు రాబడతాను, మిమ్మల్ని అనేక ప్రశ్నలు అడుగుతాను. అందరం కలిసి ఆలోచించాల్సిన ఒక అవకాశం ఈరోజు. ఎనీబడి అమ్మ, భారత మాత అంటే ఎవరు? చాలా చోట్ల ఇదే ప్రశ్న వేస్తుంటాను నేను పిల్లలకి. వాళ్ళలో రకరకాల సమాధానాలు వచ్చాయి. కొంతమంది పిల్లలు గురుగారు, కొంతమంది అన్నారు భారతదేశంలో ప్రవహిస్తున్న నదులు భారతమాత, భారతమాత యొక్క భూమి భారతమాత అన్నారు. రకరకాల ఆలోచనలు, హిమాలయాలు భారతమాత అన్నారు. రకరకాల ఆలోచనలు, రకరకాల సమాధానాలు దొరికాయి. కానీ నా ఉద్దేశంలో భారత్ మాత అంటే భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఈ భారత మాత యొక్క ప్రతీకలు. భారత్ మాతాకి జై అంటే మనం జై జైకారాలు కొట్టించుకునే స్థాయికి మనం ఎప్పుడైతే ఎదుగుతామో ఆ జై జైకారాలన్నీ కూడా భారత మాతకు వెళతాయి. కాబట్టి భారత మాత మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నదంటే జై జైకారాలు కొట్టించుకునే స్థాయికి మీరు ఎదగాలి అని కోరుకుంటుంది. ఈరోజు ఈ ఇద్దరు అమ్మాయిలు ఎంత చక్కగా నృత్య ప్రదర్శన చేశారు. మనం అందరం కూడా జై జైకారాలు అందించారు. ఈ జై జైకారాలన్నీ ఎవరికి వెళ్ళాయి? భారత్ మాతకి వెళ్ళాయి.
కాబట్టి మనం అందరం కూడా ఆ స్థాయికి ఎదగగలిగితే ఏమవుతుందంటే భారత మాత సంతోషిస్తుంది. అందువల్ల మీ అందరికీ చెబుతున్న విషయం, మీ ప్రతి ఒక్కరిలో ఆ శక్తి ఉంది. మీ ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టుకునే స్థాయికి, చప్పట్లు కొట్టించుకునే స్థాయికి మీరందరూ కూడా ఎదుగుతారు. ఆ విధంగా మనలో దాగి ఉన్న శక్తులను బయటికి తీయడానికి ఈరోజు సుమన్ టీవీ ఆధ్వర్యంలో యువ భారత్ అన్న శీర్షికతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ ఇది మీకోసం, మా కోసం కాదు, భారతదేశం కోసం. భారతదేశంలో ఉన్న యువతరాన్ని జై జైకారాలు కొట్టించుకునే స్థాయికి తీసుకువెళ్లాలన్న ఒక అద్భుతమైన సంకల్పం. మీరు ఎప్పుడైనా పొలాలకు వెళ్ళినప్పుడు ఈసారి ఈ ప్రయోగం చేసి చూడండి. పొలాలలో బంగారు పిచ్చుకలు గూళ్ళు కడతాయి. బంగారు పిచ్చుకలు గూళ్ళు బ్రహ్మాండంగా కడతాయి. ఆ గూడును ఎప్పుడైనా మీరు పిచ్చుకలు వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి దాన్ని కట్ చేసి చూడండి. అద్భుతం దాంట్లోంచి బయటకు వస్తుంది. దాని వెనకాల ఉన్న సారాంశం ఏంటంటే, ఆడపిచ్చుక గుడ్లు పెట్టే సమయానికి మగ పిచ్చుక అక్కడ బ్రహ్మాండమైన గూడు కడుతుంది. ఆ గూడు కట్టిన తర్వాత మగ బంగారు పిచ్చుక ఆడ బంగారు పిచ్చుకను అక్కడికి తీసుకువెళితే అది గుడ్లను పెట్టి పిల్లలుగా మారుస్తుంది. ఆ పిల్లలు ఆ లోపల ఉన్న చీకటికి చూసి భయపడుతూ ఆహాకారాలు చేస్తుంటారు. మాట్లాడేవాడిని నేను బయటికి తీస్తాను. అక్కడ ఒకరిద్దరు మాట్లాడుతున్నారు, బయటికి లాగుతాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాడిని, నాకు డిసిప్లిన్ ఇంపార్టెంట్. క్రమశిక్షణ లేనివాడు పశువుతో సమానమని నేను అనుకుంటాను. కాబట్టి ఆడ బంగారు పిచ్చుక అక్కడ గుడ్లు పెట్టి పిల్లలుగా చేస్తే ఆ పిల్లలు ఆ చీకటిని చూసి భయపడి అవి అరవడం మొదలు పెడతాయి. అప్పుడు మగ బంగారు పిచ్చుక ఏం చేస్తుందంటే బయటికి వెళ్ళి బంకమట్టిని తీసుకొస్తుంది. బంకమట్టిని చిన్న చిన్న గోళీలుగా తయారు చేసి ఆ గూళ్ళో పెడుతుంది. ఆ తర్వాత బయటికి వెళ్ళి మిడుగురు పురుగులను తీసుకొస్తుంది. మిడుగురు పురుగులను తెచ్చి ఆ బంకమట్టిలో అమరుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ గూటిలో ప్రకాశం నిండిపోయి ఆ పిచ్చుకలు ఆనందంగా నిద్రపడతాయి. ఎందుకు ఈ కథ చెప్పానంటే, మీ అందరికీ కూడా అటువంటి ఆనందం రావాలి, మీ అందరూ జీవితాలు బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి మా శ్రీధర్ గారు ఈరోజు సుమన్ టీవీ వారి ఆధ్వర్యంలో యువ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంటే, ఆ మగ బంగారు పిచ్చుక ఏ విధంగా తన పిల్లల పట్ల అభిమానంతో ఆ ప్రక్రియ చేసిందో మీ అందరి జీవితాల్లో ఎక్కడా కూడా ఎదురు దెబ్బ తగ్గకూడదు. మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలి, చప్పట్లు కొట్టించుకునే స్థాయికి మీరందరూ ఎదగాలి అన్న ఒక స్వార్థంతో ఆయన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీధర్ గారు సుమన్ టీవీ ద్వారా మొట్టమొదటిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఆసీనులైన ప్రముఖులు ఉన్నారు. పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, మా మిత్రులు షాబీర్ పాషా గారు ఇక్కడ ఉన్నారు, శంకర్ గారు ఇక్కడ ఉన్నారు, రామచంద్రరావు గారు ఉన్నారు. ఆ తర్వాత మా అత్యంత మిత్రులు రమేష్ బాబు గారు ఇప్పుడే వెళ్ళారు, కవిత గారు మరియు శివప్రసాద్ గారు, వేదిక మీద ఆసీనులైన అనేక మంది మా మిత్రులు ఆనంద్ గారు, మిగతా మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఈరోజు కార్యక్రమం 9:30కు స్టార్ట్ అవ్వాల్సింది. కానీ శ్రీధర్ గారు నాకు ఫోన్ చేశారు, సార్ పొగమంచు కారణంగా ఈ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం, కొద్దిగా 10:30కు మొదలవుతుంది. అంటే పొగమంచు కారణంగా దారులన్నీ కూడా కనపడవు మనకు. సూర్యుడు వచ్చి ఆ పొగమంచును తీసేస్తే తప్ప మనకు దారి కనపడదు. అంటే పొగమంచు వల్ల మనం వెళ్ళాలనుకున్న స్థలానికి మనం వెళ్ళలేము. అదేవిధంగా మన జీవితాల్లో కూడా చాలా పొగమంచు ఉంది. ఆ పొగమంచుని గనక మనము తీయకపోతే ఈరోజు పొగమంచు కారణంగా మనం మన గమ్యస్థానానికి ఎలా చేరలేకపోయామో, మన జీవితంలోని పొగమంచును కూడా మనం పక్కకు పెట్టకుంటే ఏమవుతుందంటే మనం కూడా గమ్యాలకు చేరుకోలేం. ఈరోజు ఇక్కడ వ్యసనాలు, డ్రగ్స్ వీటి గురించి మాట్లాడడానికి మీరు రండి అంటే నేను చాలా అవమానపడ్డాను. కొత్తగూడెం లాంటి మంచి చైతన్యవంతమైన ప్రాంతంలో ఈ డ్రగ్స్ సమస్య ఏంటి, ఈ వ్యసనాలు ఏంటి అన్నది నేను చాలా బాధపడ్డాను. యువతరం ఎటు వెళ్ళిపోతుంది అన్నది ఒక బాధ, తపన మా అందరిలో.
ఎందుకంటే యువతరాన్ని బ్రహ్మాండమైన స్థాయిలో చూడాలన్న సంకల్పనతో ఉన్న వాళ్ళం మేమందరం కూడా. ఎందుకంటే మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళం. మేమంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నాను, ప్రభుత్వ కాలేజీలో చదువుకున్నాను, ఇక్కడే ఆర్ఈసీ వరంగల్లో చదివాను నేను, తర్వాత ఐఐటి మద్రాసులో చదివాను నేను, ఆ తర్వాత సివిల్ సర్వీసెస్కి వెళ్ళాను. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మా జీవితంలో ఎక్కడైనా పొగమంచు అన్నది లేకుండా మా తల్లిదండ్రులు చూశారు, మా ఉపాధ్యాయులు కూడా చూశారు. కాబట్టి ఆ స్థాయిలకు వెళ్ళగలిగాం. సో మై డియర్ చిల్డ్రన్, మీ ముందు ఉన్న పొగమంచును మీరు తీసుకునే బాధ్యత మన మీద ఉంది. ఎవరో వచ్చి మీ పొగమంచును ఆ పొగమంచును తీయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది అని ఈరోజు మీకు గుర్తు చేయడానికి అనేక మంది వక్తలు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 75 సంవత్సరాల ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఉదయం 5 గంటలకు లేచేవాడు. రోజు లేచి 100 దేశీ విత్తనాలను సేకరించేవాడు. ఆ వ్యక్తి వచ్చి 100 గుంతలు తవ్వి ఆ విత్తనాలను వేసి ఆ మొక్కలను పెంచి మన దగ్గరలో ఉన్న ఖమ్మం ప్రాంతంలో సుమారుగా 5 కోట్ల మొక్కలు నాటిన మహానుభావుడు దరిపల్లి రామయ్య. అంటే మనం వనజీవి రామయ్య అంటాము. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. ఆయన యూత్ కాదా? యూత్ కాదు. యూత్ అంటే ఏంటి మీ భాషలో? యూత్ అంటే వయసా, ఆలోచన? ఆలోచన. కాబట్టి కేవలం మేము 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు కాబట్టి మేము యూత్ అనుకుంటే సరిపోదు. యూత్ అంటే ఆలోచన. ఇంకొక వ్యక్తి, జార్ఖండ్ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి, రోజు కొండ మీదికి వెళ్ళి ఆయన ఉలితో పని చేసేవాడు. వాళ్ళ భార్య తను. ఒకరోజు వాళ్ళ భార్య ఆ కొండ మీద నుంచి పడిపోయి ఆవిడికి గాయాలయ్యాయి. ఆ గ్రామంలో ఆసుపత్రి లేదు. పక్క గ్రామానికి తీసుకువెళ్ళాలంటే 56 కిలోమీటర్లు చుట్టి వెళ్ళాలి. వాళ్ళ భార్యను వెహికల్లో తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి ఆవిడ మరణించింది. అప్పుడు ఆ వ్యక్తి నిర్ణయించుకున్నాడు, ఈ రెండిటికి, ఈ 2 గ్రామాలకి మధ్య కొండ ఉండడం వల్ల మా భార్యను సరియైన సమయంలో నేను తీసుకు వెళ్ళలేకపోయానని ఒక సుత్తి, ఒక ఉలి తీసుకుని 32 సంవత్సరాలు ఆ కొండను కొట్టి ఈ గ్రామానికి ఆ గ్రామానికి మధ్యన ఒక దారి సృష్టించాడు. 72 సంవత్సరాల దశరథ్ మాంజీ. 72 సంవత్సరాల వ్యక్తి. యూత్ ముసలివాడు. యూత్. కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఏంటంటే కేవలం వయస్సు వల్ల మనకు యూత్ అనే టైటిల్ మనం పెట్టుకోకూడదు. ఆ వయస్సుతో పాటు మన ఆలోచనలు కూడా ఆ విధంగా ఉంటే బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళవచ్చు. ఒక అమ్మాయి ముంబై నగరంలో కారులో వెళుతుంటే ట్రాఫిక్ సిగ్నల్ వస్తే చాలా మంది పిల్లలు అడుక్కోవడానికి వచ్చారు. ఆ పిల్లల్ని అడిగింది ఆ అమ్మాయి, మీరు స్కూల్కి వెళ్ళరా? వాళ్ళంతా చెప్పారు, ఇక్కడ మాకు స్కూళ్ళు లేవు, మాకు డబ్బు లేదు, ఉదయం వచ్చి మేము అడుక్కుంటే తప్ప మా జీవితాలు బాగుపడవు. ఆ అమ్మాయి నిర్ణయించుకుంది ఆ ప్రాంతంలో ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా కాంటాక్ట్ చేసి సాయంత్రం పూట అక్కడ స్కూల్స్ నిర్వహించడం మొదలుపెట్టింది. అదే ఇప్పుడు టీచ్ ఇండియా అన్న ఒక కాన్సెప్ట్తో సుమారుగా లక్షల కోట్ల మంది పిల్లలకు చదువు చెబుతున్న సంస్థ. ఆ అమ్మాయి పేరు షహీన్ మిస్త్రీ. ఆ అమ్మాయి చూడండి, మీలాగా మీ అంత వయసు, యూత్, ఆలోచనలు. సో నేను మిమ్మల్ని అందరినీ కోరుకుతున్నది ఏంటంటే మనం కేవలం వయస్సు వల్ల మనం యూత్ కాదు, మన ఆలోచనల వల్ల మనం యూత్గా మారుతాము. అటువంటి యూత్ని భారతదేశం కోరుకుంటుంది. అప్పుడే యువ భారత్ అన్నది భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళగలదు. మీ ప్రతి ఒక్కరిలో ఆ కెపాసిటీ, మీ ప్రతి ఒక్కరూ అనుకుంటే మీరు చేయగలరు. కానీ మనం చేస్తున్నది ఏంటంటే మనల్ని మనం తగ్గించేసుకుంటున్నాం. నేను చేయలేను అని చెప్పి మనల్ని మనం నిరుత్సాహపరుచుకుంటూ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాం. ప్రవాహానికి ఎదురీదగలిగిన వాడే సమాజంలో ఏదైనా చెయ్యగలడు అన్నది మీరందరూ కూడా నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. ఎవరి జీవిత చరిత్రలో చూడండి, సమాజంతో పాటు
ఆ సమాజంలో విశిష్టమైన స్థానాన్ని సాధించారంటే వాళ్ళు ప్రవాహంలో పడి కొట్టుకుపోలేదు, ప్రవాహానికి ఎదురుగా వాళ్ళు ప్రవహించారు, వాళ్ళు ఈదారు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెబుతున్న విషయం ఏంటంటే మీ అందరిలో ఆ శక్తి ఉంది, కానీ ఆ శక్తిని మీరు గుర్తించలేకపోతున్నారు. ఇద్దరు ప్లేయర్స్ 14 సంవత్సరాల్లో క్రికెట్ ప్రారంభించారు. ఇద్దరు కూడా ఒకే స్టేడియంలో మొదలు పెట్టారు ప్రాక్టీస్. ముంబైలోని శివాజీ పార్క్. ఒకే గురువు దగ్గర రమాకాంత్ అచరేకర్ ఆయన దగ్గర క్రికెట్ నేర్చుకున్నారు ఇద్దరు. ఒకేసారి ఇండియన్ టీంలో కూడా వచ్చారు ఇద్దరు. ఒక వ్యక్తి భారతరత్న అయ్యాడు, ఇంకొక వ్యక్తి డ్రగ్స్ కేసులో జైల్లోకి వెళ్ళాడు. ఇద్దరు చూడండి, ఇద్దరు ప్లేయర్స్. ఒకరు సచిన్ తెందూల్కర్, ఇంకొకరు వినోద్ కాంబ్లీ. ఆలోచించండి, ఒకే వయస్సులో ఒకే మైదానంలో ఒకే గురువుగా చదువు దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఒకరు భారతరత్న అయితే ఇంకొకరు సావాసాల వల్ల, చెడు అలవాట్ల వల్ల జైల్లోకి వెళ్ళాడు. ఆలోచించండి, మనం మన స్నేహితులను ఎలా ఎన్నుకుంటామో అన్న దాని మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎవరి వల్ల అయితే మీ విలువ తగ్గిపోతుందో వాళ్ళు మంచి స్నేహితులు కాదు. ఎవరి వల్ల అయితే మన విలువ పెరుగుతుందో వాళ్ళు మంచి స్నేహితులు అని మీరు గుర్తించాలి. ముఖ్యంగా ఆ విషయాన్ని గుర్తించాలి. అనవసరంగా చెడు స్నేహాలు చేసి మన భవిష్యత్తును పాడుగొట్టు చేసుకుంటున్నామన్న దానికి సచిన్ తెందూల్కర్, వినోద్ కాంబ్లీనే మీకు గొప్ప ఉదాహరణ. చదవండి ఒకసారి వాళ్ళ జీవితం, అప్పుడు మీకు తెలుసు. ఒక ఊరిలో ఒక మందిరం కట్టారట, ఆలయం కట్టారట. ఆ ఆలయంలో ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పుడు ఆ ఊరికి ఒక శిల్పిని పిలిచారు. ఆ శిల్పి వచ్చాడు ఆ ఊరికి. వచ్చి 2 రాళ్ళు చూపించారు వాళ్ళు. ఈ 2 రాళ్లలో ఒక రాయిని మీరు శిల్పంగా మార్చండి అని చెప్పి. ఆ శిల్పి వెళ్ళి మొదటి రాయిని అడిగాడు, నేను నిన్ను శిల్పంగా మార్చనా అంటే మీరు ఏం చేస్తారు అంటే, నేను సుత్తి ఉలి తీసుకొని నిన్ను కొడతాను అంటే. బాగా నొప్పి అవుతుందా అంటే చాలా నొప్పి అవుతుంది అన్నాడు. అప్పుడు మొదటి రాయి అంది, ఆ నొప్పిని నేను భరించలేను అని 2వ రాయిని అడుగుతాను. 2వ రాయి ఏమంటుందంటే, మీరు ఏమైనా చేయండి, నన్ను ఎన్నిసార్లైనా మీరు కొట్టండి, కానీ నేను ఈ రాయి నుంచి శిల్పంగా మారాలి అని అనుకుంటుంది. అప్పుడు ఆ శిల్పి 2వ రాయిని అద్భుతమైన శిల్పంగా మారుస్తాడు. ఆ శిల్పాన్ని తీసుకువెళ్ళి దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు. అప్పటి నుంచి ఆ శిల్పానికి పూజలు, పునస్కారాలు, నైవేద్యాలు అందిస్తూ బ్రహ్మాండమైన జీవితం మొదలైంది. ఆ శిల్పంగా మారిన రాయి దేవాలయం. కూర్చోండి రా, వాళ్ళకి పిలిచిద్దాం, రమ్మని ఇక్కడ ఎన్సిసి బాయ్ కొల్దాం, వాళ్ళిద్దరు రమ్మని. చూడండి, ఒక 5 నిమిషాలు కూర్చోలేకపోతున్నారంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. అంటే దేనికో ఒక దానికి వాళ్ళు లొంగిపోయి ఉన్నారు. అంటే ఒక 5 నిమిషాలు కూర్చోలేకపోతున్నారు. ఇందాకే నాకు శ్రీధర్ చెప్పారు, మీలో కొన్ని గుణగణాలు ఉన్నాయని చెప్పేసి, విశిష్టమైన గుణగణాలు ఉన్న వాళ్ళు ఈ క్రౌడ్లో ఉన్నారు అని చెప్పేసి. సో అప్పుడు ఈ దేవాలయానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చేతిలో కొబ్బరికాయలు తీసుకొచ్చారు. ఈ కొబ్బరికాయలు ఎక్కడ కొట్టాలి అని చూస్తే మన మొదటి రాయి అక్కడ ఉంది. ఆ రోజు నుంచి కొట్టడం మొదలు పెట్టాడు. ఈ రోజు నుంచి కూడా దాన్ని కొడుతూనే ఉన్నారు, బాధ అనుభవిస్తూనే ఉంది ఆ రాయి. కాబట్టి మీ జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు కష్టపడితే జీవితం బాగుంటుంది. ఇప్పుడు కష్టం వద్దు అని ఆ మొదటి రాయిలాగా మీరు గనక మీ బాధ్యతల నుంచి దూరంగా వెళ్ళిపోతే జీవితాంతం బాధలు అనుభవించాల్సే వస్తుంది. కాబట్టి ఆలోచించుకోండి, మొదటి రాయి అవుతారా, 2వ రాయి అవుతారా? ఏ కాలంలో, ముఖ్యంగా ఈ వయస్సులో గనక మనము కష్టాలు అంటే మన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే జీవితం అంతా చక్కగా ఉంటుంది. చాగంటి కోటేశ్వరరావు గారు ఒకరోజు మాట్లాడుతూ చెబుతున్నారు ఒక కథ. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక వ్యక్తి బ్రహ్మాండమైన కారులో డ్రైవ్ చేసుకుంటూ ఆగాడట. ఆ పక్కనే సైకిల్లో ఇంకొక వ్యక్తి కూడా ఆగాడట. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరు ఒకే స్కూల్లో, ఒకే కాలేజీలో చదివిన వాళ్ళు. మొదటి వ్యక్తి కాలేజీలో ఉన్నప్పుడు తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఒక బ్రహ్మాండమైన పొజిషన్లో వెళ్ళాడు. 2వ వాడు
కాలేజీలో ఉన్నప్పుడు నాకిప్పుడు ఎందుకు, నేను జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను అని అనవసరమైన వ్యసనాలలో పడిపోయి వాడి జీవితాన్ని ఆ విధంగా పాడు చేసుకున్నారు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పడం ఏంటంటే, యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మేము మీ భవిష్యత్తుని ఏమీ మార్చలేదు, మీ భవిష్యత్తును మీరే మార్చుకోగలరు అన్నది మీరు నేర్చుకోండి. మీ శిల్పాన్ని మీరే చెక్కుకోవాలి. మీరు రాయిలాగా ఉన్నవాళ్ళు మీరే మీ శిల్పాన్ని చెక్కుకోవాలి. ఆ విధమైన శక్తి మీలో ఉందని గుర్తు చేయడానికి మాత్రమే వచ్చాను. మేము మిమ్మల్ని మార్చలేదు, మీలో ఉన్న శక్తిని మాత్రమే గుర్తు చేయడానికి వచ్చాను. హనుమంతుడు ఏ విధంగా తనలోని శక్తిని గమనించలేక తను సముద్రాన్ని దాటలేను అనుకున్నప్పుడు జాంబువంతుడు వచ్చి చెప్పాడు, నీలో ఆ శక్తి ఉంది అంటే అప్పుడు హనుమంతుడు ఆ శక్తి తెలుసుకొని సముద్రాన్ని లంఘించగలిగాడు. ఈ రోజు మీరందరూ హనుమంతులు, మేమందరం ఇక్కడ జాంబువంతులు. మేమందరం మీలో ఉన్న శక్తిని గుర్తు చేయడానికి వచ్చాం. ఎవరైతే ఈ విషయాలు పట్టించుకొని వాళ్ళు ముందుకు వెళుతారో వాళ్ళ జీవితాలు బ్రహ్మాండంగా తయారవుతాయి. ఈ రోజు వచ్చినా కూడా మాకెందుకులే, మా జీవితాలు ఇలాగే, మేము మారము, మా వ్యసనాలు ఇలాగే ఉంటాయి, మా అలవాట్లు ఇలాగే ఉంటాయని మీరు అనుకుంటే అలాగే ఉండిపోతారు. ఆలోచించు. చాయిస్ ఈజ్ యువర్స్. సచిన్ తెందూల్కర్లై భారతరత్న అవుతారా, వినోద్ కాంబ్లీలై జైల్లోకి వెళతారా? చాయిస్ ఈజ్ యువర్స్. ఆలోచించుకోండి. ఆ చాయిస్ను గుర్తు చేయడానికి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది అని చెబుతాం. యువతర శక్తి ఎలా ఉంటుందంటే ఒక్కసారి చెబుతాను. 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు దాడి జరిగిన తర్వాత అక్కడ జపాన్లోని యువతరం నిర్ణయించుకుంది, మా దేశాన్ని మేము అభివృద్ధి చేసుకుంటామని. 25 సంవత్సరాల కాలంలో జపాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి చూపించారు. దానికి కారణం యువత వారిలో ఉన్న అద్భుతమైన శక్తిని గుర్తించడం. కాబట్టి యువ భారత్ తయారు కావాలంటే భారతదేశంలో ఉన్న మీరందరూ కూడా మీ శక్తిని గమనిస్తే భారతదేశం బ్రహ్మాండమైన భారతదేశంగా తయారవుతుందని చెప్పడానికి మాత్రమే మేము ఇక్కడికి రావడం చెప్పాం. ఇందాకే చెప్పారు పెద్దలు, మీ అమ్మా నాన్నలు మీ మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. మీ అమ్మా నాన్నలు ఎంత ఆశలు పెట్టుకున్నారు చూడండి. మీరు పెరిగి పెద్దై వాళ్ళ జీవితాలను బ్రహ్మాండంగా ఉద్ధరిస్తారు, బ్రహ్మాండంగా వాళ్ళను విమానాల్లో తిప్పుతారు, గొప్ప గొప్ప బంగ్లాల్లో వాళ్ళను మీరు పెడతారు అని చెప్పి వాళ్ళు ఆశిస్తుంటే మనమేం చేస్తున్నామన్నది ఒకసారి మీరే ఆలోచించు. మిమ్మల్ని మీరు ఒకసారి అద్దంలో చూసుకోండి. ఎప్పుడు మనం ఏం చేస్తున్నామన్నది కనుక మీకు ఇంగిత జ్ఞానం ఉంటే, అమ్మా నాన్నలు పడుతున్న కష్టం, అమ్మ ఎవరింట్లోనో పని చేస్తుంది, నాన్న ఎక్కడో తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు, నాన్న చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, మరి వాళ్లను ఆ స్థాయి నుంచి బయటికి తీసుకురావాలనే ఆశతో మిమ్మల్ని అందరినీ కాలేజీకి పంపిస్తున్నారు. అది కూడా మీరు ధన్వంతరి కాలేజీలో చదువుతున్నవారు. ధన్వంతరి చాలా గొప్ప వ్యక్తి, బ్రహ్మాండమైన వైద్యుడు. అటువంటి కాలేజీలో చదువుతున్న మీరు ధన్వంతరులుగా మారాలి, కానీ డాక్టర్లకు దగ్గరికి వెళ్ళే పేషెంట్లుగా మారకూడదు. మీరందరూ కూడా ధన్వంతరి కాలేజీలో చదువుతున్న వాళ్ళు అదృష్టవంతులు. మళ్ళా మా ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో చదువుతున్న పిల్లలు ఎంత చక్కని అదృష్టంతో మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని కాలేజీలకు పంపుతుంటే వాళ్ళను మనం ఏ స్థాయికి తీసుకువెళ్ళాలన్నది ఒక్కసారి ఆలోచించండి. మీరు గనక చెడిపోతే మీ అమ్మా నాన్నలు తలుపు వేసుకొని ఇటువంటి పిల్లవాడికి జన్మనెందుకు ఇచ్చామురా అని కళ్ళ నీళ్లు పెట్టుకునే సమయం ఏ బిడ్డడి యొక్క జీవితంలో రాకూడదన్నది మీరందరూ కూడా నిర్ణయించుకోవాలి. అమ్మా నాన్నలు గర్వంగా చెప్పుకోవాలి, మా ఫలానా అబ్బాయి మావాడు, ఫలానా అమ్మాయి మా అమ్మాయి. మిమ్మల్ని చూసి అమ్మా నాన్నల యొక్క సమాజంలో వారి విలువ పెరగాలి అన్నది మీరు ఆలోచించుకోవాలి. సమాజంలో మీరు ఎలా ఉండాలంటే, ఈరోజు మీరు మీ ఊర్లో తిరుగుతున్నారు, మీ వీధిలో తిరుగుతున్నారంటే మిమ్మల్ని ఏమంటారు? ఫలానా వాళ్ళ అబ్బాయి అంటారు, ఫలానా వాళ్ళ అమ్మాయి అంటారు. కానీ మీరు జీవితంలో ఏదైనా విజయాలు సాధిస్తే మీ అమ్మా నాన్నలు ఏమంటారో తెలుసా? ఫలానా వాళ్ళి నాన్నగారు అమ్మగారు వీళ్ళు, ఫలానా అమ్మాయి యొక్క నాన్నగారు అమ్మగారు వీరని సమాజం అలా మాట్లాడుకుంటుంది. ఇప్పుడు అమ్మా నాన్నల వల్ల మీ ఉనికి వస్తే మీ జీవితం సార్థకమవుతే ఏమవుతుందంటే మీ వల్ల మీ అమ్మా నాన్నలకు పేరు వస్తుంది. ఆ స్థాయికి మీరంతా వెళ్ళాలి అన్నది మేమందరము ఇక్కడ కోరుకుంటున్న విషయం.
మరి దీన్ని ఎక్కడ ఆపుతోంది మనం? అది సాధించకుండా ఉండడానికి ఏవో శక్తులు మనల్ని ఆపుతున్నాయి. ఇందాక చెప్పాడు శివప్రసాద్ చక్కగా. ఆ విధంగా ఈ కోతులను మనం ఏరివేయాలి. ఏంటి కోతులు అన్నవి కూడా ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి మీరందరూ కూడా. మొదటిది చెడు స్నేహాలు, అది నెంబర్ 1. కాబట్టి ఈ రోజు నుంచి మీకు చెబుతున్నాను, ఇంతకుముందే చెప్పాను, ఎవరి వల్ల మన పేరు తగ్గిపోదు. వీడితో తిరుగుతున్నాడు రా, వీడు అంతే అని అనుకోకు. వీడితో తిరుగుతున్నాడు, బ్రహ్మాండంగా ఉంది అని అనుకోవాలి. మన దగ్గర చాలా మంది పిల్లలు క్లాసులు ఎగ్గొడదాం, బయట తిరుగుదాం, చెడు అలవాట్లు నేర్చుకుందామని వాళ్ళు మిగతా వాళ్ళను లాగేస్తుంటారు. అటువంటి ప్రభావంలో మీరు పడతారా ఆలోచించండి. రేపు వాడు కూడా మిమ్మల్ని తీసుకొని వాడు కూడా సముద్రంలో మునిగిపోతాడు. అటువంటి స్నేహాలు చేయదు. నెంబర్ 1 పియర్ ప్రెషర్ అంటాము. సో స్నేహాలను సరిగా ఎన్నుకోండి. రెండవది, వారు పెద్దలు చెప్పినట్టు మీ అందరి జీవితాల్లో అనేక కొత్త విషయాలు వస్తున్నాయి మీ దగ్గర. ఇవన్నీ కూడా మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతాయి. సాధారణంగా టీవీలో బోరు బావిలో పడిన పిల్లవాడి జీవితాన్ని చూపిస్తుంటారు. బోరు బావిలో పడగానే టీవీలంతా అక్కడికి వెళ్ళిపోతాయి. ఆ పిల్లవాడిని బయటికి తెచ్చే వరకు టీవీలన్నీ కూడా చూపిస్తుంది. కానీ మొన్న ఎవరో చెప్పారు, బోరు బావిలో పడిన పిల్లవాడిని బయటికి తీయడం సులభం, కానీ ఈ బావిలో పడిన వాడిని బయటికి తీయడం చాలా కష్టం అని చెప్తున్నారు. ఆలోచించారు. ఇది అలాంటి బావి. ఈ బావిలో పడిన వాడు బయటికి రావడం ఎలా తెలియకపోతే ఈ బావి అలా తీసేసుకునే వెళుతుంది. ఆలోచించండి మీరు, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అన్నది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవడం చాలా ప్రధానమైన విషయం. కాబట్టి మంచి స్నేహాలు చేయడం, మంచి విషయాలను నేర్చుకోవడం, ఆ తర్వాత ముఖ్యంగా మీరు నేర్చుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఎంటర్టైన్మెంట్, వినోదంలోనే ఉండిపోతున్నాము. సినిమా డైలాగులు, సినిమా నటులు, వీళ్ళతోనే మనం ఆలోచిస్తున్నాం, కానీ గొప్ప వాళ్ళ గురించి మనం చదవడం లేదు ఎక్కడ కూడా. 24 గంటలు సినిమాలు, సినిమా డైలాగులు, సినిమా విషయాలు ఇవే తెలుసుకుంటున్నాం తప్ప వినోదాన్ని ఇంత ఇంపార్టెన్స్ ఇస్తే మీ లైఫ్ కూడా ఒక జోక్గా వినోదంగా మారిపోతుంది. ఆలోచించుకోండి. నలుగురు మీ గురించే మాట్లాడుకుంటారు ఒక జోక్ లాగా, వీడురా ఈ విధంగా వీడి లైఫ్ అని. మీరు వినోదాన్ని చూడవచ్చు, కానీ మీ లైఫ్ మిగతా వాళ్ళకి వినోదం కాకూడదు. అది నేర్చుకోండి. అది ఎప్పుడు సాధ్యమంటే ఈ సమయంలో, ఈ ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న సమయము, ఇది చాలా ముఖ్యమైన సమయం. ఈ సమయాన్ని గనక మీరు చక్కగా వాడుకుంటే జీవితాలు బ్రహ్మాండంగా తయారవుతాయని చెప్పడానికి మేము అందరం వచ్చాం. అది పాటించాలా లేదా అన్నది మీరు నిర్ణయించుకోవాలి. పాటిస్తే ఉన్నత స్థాయిలకు వెళతారు, పాటించకుంటే అధమ స్థాయికి వెళ్ళిపోతారు. చాయిస్ ఈజ్ యువర్స్. మేము చెప్పడానికి వచ్చాం, అందుకనే చెప్పాము హనుమంతులు మీరంతా, మేమంతా జాంబవంతరం ఇక్కడ అని చెప్పేసి. సో ఆ విధంగా మీ జీవితాలను మార్చుకుంటే చక్కని ప్రయాణంలో మీరు వెళతారు. నాకు చాలా మంది పిల్లలు కనిపిస్తుంటారు, వారు చెబుతుంటారు నాకు, సార్ ఇలా చేశాము అలా చేశామంటే చాలా ముచ్చటేస్తుంది అన్నమాట. తరువాత మోటివేషన్ లేదు అని చాలామంది అంటారు. మోటివేషన్ లేదు మాకు అని. మిమ్మల్ని ఎవరో వేరే వాళ్ళు వచ్చి మోటివేట్ చేయలేరు, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. ఈరోజు మిమ్మల్ని మీకు మీరు చెప్పుకోవాలి, నేను ఇది చెయ్యగలను, ఇది చెయ్యగలను, ఇది ఖచ్చితంగా సాధించగలను. ఎవరైతే అనుకుంటారో వాళ్ళు బ్రహ్మాండమైన విజయాలను సాధించగలరు. కొమరం భీం జీవిత చరిత్ర చదవండి, ఐలమ్మ జీవిత చరిత్ర చదవండి, ఇలాంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవండి. ఎంత ఉత్తేజంగా ఉంటుంది మనకి. అవి వదిలేసి ఎవరో పనికి మారిన వాళ్ళవి, ఎవరో ఏమీ సంబంధం లేని వాళ్ళవి ఇవన్నీ చదువుకుంటూ రీల్స్ అన్నవి చూసుకుంటూ మన జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటున్నాం చూడండి. రీల్స్ అన్నవి మిమ్మల్ని లాగేస్తాయి. అది చూసుకుంటూ ఉంటే వెళ్ళిపోతూనే ఉంటుంది రోజంతా. ఎక్కడ వెతుక్కోవాల్సిన విషయం లేదు. మనం ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వచ్చేసి ఆ రీల్స్ మిమ్మల్ని మీ గమ్యం చేరకుండా ఆపే పెద్ద అవరోధాలు అని మీరందరూ కూడా నేర్చు. దే ఆర్ ది ఆబ్స్టికల్స్ ఫర్ యువర్ లైఫ్. అవన్నీ కూడా మీ విజయాలు సాధించడానికి ఎక్కడో అడ్డుదల వేస్తున్నాయి అన్నది మీరందరూ కూడా ఆలోచించుకోగలగాలి. ఒక్కసారి ఈరోజు సాయంత్రం వెళ్ళిన తర్వాత ఒక్కసారి మనం ఏం చేస్తున్నాం అన్నది ఒకసారి ఆలోచించాలి. ఉదయం నుంచి మనం ఏం చేస్తున్నాం,
మనకు నిర్వహించాల్సిన బాధ్యతలు మనం సరిగా చేస్తున్నామా లేదా అని మీరందరూ కూడా నిర్ణయించుకోవాలి. ఆ విధంగా ఎప్పుడైతే చేస్తారో మీ జీవితాలు బాగుపడతాయి. అందుకని యూత్కి ఎప్పుడు 4 విషయాలు చెబుతుంటాను నేను. మీరు రోజు చేయాల్సిన 4 పనులు. మొదటిది, ట్రైన్ యువర్ బాడీ. అంటే మన శరీరాలకు మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. అంటే మనం ఫిజికల్గా ఫిట్గా ఉండాలి ఎప్పుడు కూడా. దానికోసం కనీసం ఒక 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు వ్యాయామం అన్నది చాలా ముఖ్యం. ఎక్సర్సైజ్. ఎవరైతే ఫిజికల్లీ ఫిట్గా ఉంటారో వాళ్ళ మైండ్ కూడా బ్రహ్మాండంగా ఫిట్గా ఉంటుంది. చాలా మంది ఈ మధ్య ఫిజికల్ ఎక్సర్సైజెస్ మానేశారు. ఈ మధ్య గేమ్స్ ఎక్కడ ఆడుతున్నారు? మొబైల్స్లో ఆడుతున్నారు గేమ్స్. ఇందులో ఆడుతున్నారు. ఆడాల్సింది మైదానాలు. కాబట్టి మీరు చేయాల్సిన మొదటి విషయం ఒక 30 నుంచి 45 నిమిషాలు ఎనీ గేమ్ నడవండి, పరిగెత్తండి, స్విమ్మింగ్ చేయండి. లేకుంటే ఈ అమ్మాయిలు చూడండి చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. అది కూడా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ వీళ్ళకి. సో ఆ విధంగా 30 నుంచి 45 నిమిషాలు. రెండవ ముఖ్యమైన విషయం మీరు చేయాల్సింది ట్రైనింగ్ యువర్ మైండ్. ఈ మైండ్ ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంటుంది మీకు. ఇప్పుడు మీరు కూర్చున్నారు కానీ మనం పొద్దున ఫేస్బుక్లో ఒక ఫోటో పెట్టాం, దానికి ఎవరైనా థమ్స్అప్ పెట్టారా, థమ్స్ డౌన్ పెట్టారా, ఇవే ఆలోచిస్తుంటాం మనం. అంటే బాడీలీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్. అంటే మనస్సు మన కంట్రోల్లో లేదు. మనస్సు కంట్రోల్లో లేకుంటే మన ఆలోచనలు ఎక్కడికో వెళ్తాయి. కాబట్టి మీరు చేయాల్సినది ట్రైనింగ్ యువర్ మైండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికోసం ఏం చేయాలంటే ఎక్కువ సమయం పట్టదు. 15 నుంచి 20 నిమిషాలు రోజు ధ్యాన లేకుంటే ప్రాణాయామ చేసుకోండి. సులభం. మీరు దానికోసం మొబైల్ ఫోన్ ఉపయోగించాలి. ధ్యాన ప్రాణాయామాలు ఇందులో నేర్పిస్తాయి. అవి ఉపయోగించాం మనం రీల్స్ చూడటం మొదలు పెడతాం. సో రెండవది ధ్యాన అండ్ ప్రాణాయామ, దానికి 15 నుంచి 20 నిమిషాలు. మూడవది ట్రైన్ యువర్ వర్డ్. మాటలు ఎలా మాట్లాడాలన్నది కూడా మీరు నేర్చుకోవాలి. అక్కడ కూర్చొని మాట్లాడటం సులభం మీకు. అదే వేదిక మీద వచ్చి మాట్లాడాలంటే ఎంత కష్టమో మీ అందరికీ ఒకసారి పిలవండి, ఎవరైనా వస్తే మాట్లాడదామని. లేదు, అక్కడ కూర్చొని కామెంట్స్ చేసుకుంటారు. కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఎలా మాట్లాడడం అన్నది కూడా నేర్చుకోవాలి. సినిమాల గురించి అడిగితే ఎన్ని సమాధానాలు వస్తాయి. సినిమాలతో నింపడం వల్ల ఇక్కడ నుంచి సినిమాలు బయటకు వస్తుంది. ఇక్కడ జ్ఞానాన్ని నింపితే ఇక్కడ నుంచి జ్ఞానం బయటకు వస్తుంది. కాబట్టి మీ కమ్యూనికేషన్ బాగుపడాలి అంటే మీ బుర్రలో జ్ఞానాన్ని పెట్టుకోవాలి. అది ఎలా వస్తుంది జ్ఞానం అంటే మీ టెక్స్ట్ పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు కూడా చదవాలి. ఎప్పుడైతే ఆ పుస్తకాలు చదువుతారో బ్రహ్మాండమైన జ్ఞానంతో అనేక విషయాల మీద మీరు మాట్లాడచ్చు. సో మై డియర్ యంగ్స్టర్స్, మై డియర్ యూత్ ఆఫ్ భారత్, మీరందరూ చేయాల్సింది విచ్చలవిడిగా తిరగకుండా, అనవసరంగా ఈ ఫోన్తో గడపకుండా మీరు చేయాల్సింది ఏంటి అంటే సమయం దొరికినప్పుడంతా మంచి పుస్తకాలు చదవండి, రాసుకోండి విషయం. అప్పుడు మీ కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏ విషయమైనా మాట్లాడే స్థాయికి మీరందరూ ఎదుగుతారు. అది యూత్కి కావాల్సింది. యువ భారత్కి కావాల్సిన 3వ లక్షణం, దే షుడ్ బి గుడ్ కమ్యూనికేటర్స్. 4వది ట్రైనింగ్ ది మైండ్ సెట్. మైండ్ సెట్, చాలా మంది నెగటివ్ మైండ్ సెట్ ఉంది మంది సమాజం. మనం చేయలేము, కుదరం, ఇది అంతే, ఆ విధంగా దట్ ఈస్ కాల్డ్ నెగటివ్ మైండ్ సెట్. నెగటివ్ మైండ్ సెట్ నుంచి మీరు పాజిటివ్ మైండ్ సెట్లోకి మారాలి అంటే గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవండి. భగత్ సింగ్ జీవిత చరిత్ర చదవండి, ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్ర చదవండి. 16 సంవత్సరాల పిల్లవాడు, బ్రిటిషు ప్రభుత్వం ఉరిశిక్ష విధిస్తే ఒక చేతిలో భగవద్గీత, ఇంకొక చేతిలో ఉరితాడును పెట్టుకొని, ముద్దు పెట్టుకొని, తన మెడలో వేసుకొని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాడు ఖుదీరామ్ బోస్. చదవండి ఒకసారి అటువంటి జీవిత చరిత్రలు. మన ఆలోచన విధానం మారుతుంది. అమ్మా, ఈరోజు మీరందరూ ఇక్కడ చదువుకుంటున్నారు. అమ్మాయిలు అంటే ఒక అమ్మాయి, ఒక ఆవిడ ఎంత కష్టాలు సహించిందో మీకు తెలుసా? ఆమె స్కూల్ పెట్టింది అమ్మాయిల కోసం. మగవాళ్లకు నచ్చలేదు, అమ్మాయిలు చదువుకోకూడదు అన్నారు. ఆ ఆవిడ ఇంటి నుంచి స్కూలుకు వెళుతుంటే పేడ నీళ్లు కలిపి ఆవిడ మీద చల్లేవాళ్ళు. కానీ ఆ తల్లి భరించి, ఎవరి కోసం? అమ్మాయిల కోసం. మళ్ళా సాయంత్రం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళా పేడ నీళ్లు చల్లేవాళ్ళు. అయినా కూడా ఆ కష్టాలు భరించి
ఈ రోజు ఆడపిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు ఇంతమందికి కారణం ఎవరంటే సావిత్రిబాయి ఫులే. ఆవిడ జీవిత చరిత్ర చదవండి మీరు. ఎంత స్ఫూర్తి దొరుకుతుందో మనం ఆలోచించండి. అది వద్దు, వీళ్ళు విడాకులు ఇచ్చుకున్నారా, వీళ్ళ మధ్య ఏం గొడవ జరుగుతోంది, వీళ్ళిద్దరి సినిమా యాక్టర్ల మధ్య ఏం జరుగుతోంది, ఈయన సినిమా హిట్ అవుతుందా లేదా, ఇది మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ స్ఫూర్తి దొరుకుతుందో ఆలోచించండి మీరు. ఎక్కడ సావిత్రిబాయి ఫులే, ఎక్కడ వీళ్ళందరూ. కాబట్టి మీరు చదవాల్సింది గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్ర. అది చదివితే ఏమవుతుందంటే ఎంత కష్టంతో వాళ్ళు సాధించారు విజయాలన్నది తెలుసుకుంటే మనలో ఒక స్ఫూర్తి నిండుతుంది. కాబట్టి మై డియర్ యంగ్స్టర్స్, మై డియర్ యువ భారత్, మీరు చేయాల్సిన 4 పనులు చెప్పాను. ట్రైనింగ్ యువర్ బాడీ ఎవ్రీ డే 15 to 20 minutes or half an hour ఫిజికల్ ఎక్సర్సైజ్. నెంబర్ 2, ట్రైనింగ్ యువర్ మైండ్, ఒక 15-20 నిమిషాలు ధ్యాన ప్రాణాయామ. 3వది, ట్రైనింగ్ యువర్ వర్డ్, అంటే మనం మంచి కమ్యూనికేటర్స్ గా మారడం. దానికి ఏం చేయాలి? టెక్స్ట్ పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదవాలి. 4వది, ట్రైనింగ్ యువర్ థాట్ ప్రాసెస్, పాజిటివ్ గా మారాలి. మనం ఏది అసాధ్యం కాదని మీరు నిర్ణయించుకోవాలంటే గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదవండి, బ్రహ్మాండమయంగా మారుతారు. ఇది మాకు కావాల్సిన యువ భారత్. ఫిజికల్ గా ఫిట్ గా ఉంటూ, మెంటల్ గా బ్రహ్మాండంగా ఉంటూ, మంచి మాటలు మాట్లాడే వాళ్ళలాగా పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉన్న వాళ్ళు దొరికితే ఇక భారతదేశం బ్రహ్మాండమైన పరుగులు పెడుతుంది అని నమ్మకంతో ఈరోజు శ్రీధర్ గారు ఇక్కడ ఏర్పాటు చేసిన యువ భారత్ కార్యక్రమం. మరి అందరూ రెస్పాండ్ అవుతారా? యువ భారత్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఏంటి, ట్రంప్ మనకు H1B వీసాలు ఇస్తాడా లేదా, మన వాళ్ళు ఏమవుతుందో అన్న భయంతో భారతదేశంతో ఉండకూడదు. మన యువ భారత్ సక్షమంగా తయారవుతే ఏమవుతుందంటే మనం వెళ్ళి అమెరికన్ ఎంబసీ ముందు నిలబడడం కాదు, అమెరికా వాళ్ళను భారతదేశ ఎంబసీ ముందు నిలబెట్టి భారతదేశ వీసాల కోసం వాళ్ళు మనల్ని అడిగేటట్టు చేసే సక్షమ శక్తి మనలో ఉండాలి అని చెప్పడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆలోచించండి, మన ఇండియన్ ఎంబసీలో అమెరికన్లు నిలబడి మాకు భారతదేశం వీసా ఇవ్వండి అంటే చూద్దామని మన భారతీయులు చెప్పే రోజు వస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఒక ఆలోచించండి ఒకసారి. కలాం గారు మాతో మాట్లాడేవారు, అబ్దుల్ కలాం గారు. ఆయన ఏం చెప్పేవాడంటే, లక్ష్మీనారాయణ ఈ మధ్య స్కూల్కి కాలేజీకి వెళుతున్నానయ్యా, పిల్లలు టీషర్ట్లు వేసుకుని తిరుగుతున్నారు, టీషర్ట్ మీద న్యూయార్క్ అని రాసి ఉంటుంది, టీషర్ట్ మీద లండన్ అని రాసి ఉంటుంది. ఆయన ఏమంటారంటే, నాకు ఎటువంటి యువ భారతం కావాలి అంటే న్యూయార్క్ లో ఉన్న అమెరికన్లు టీషర్ట్లు వేసుకొని, లండన్ లో ఉన్న బ్రిటిషర్లు టీషర్ట్లు వేసుకొని దాని మీద ఇండియా భారత్ అని రాసి వాళ్ళు తిరగాలి, అటువంటి భారతదేశం నాకు కావాలి అని కలాం గారు ఎప్పుడు చెప్పేవారు. చూడండి ఎంత గొప్ప వ్యక్తి. అటువంటి భారతదేశాన్ని నిర్మించాలంటే అది కేవలం మీ వల్ల మాత్రమే సాధ్యం. అది మీ మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ. భారతదేశంలో పుట్టినందుకు భారతదేశానికి మనం రుణం తీర్చుకోవాలని ఎప్పుడైతే యువతరం అనుకుంటుందో, అందుకనే జాన్ ఎఫ్ కెనడీ అంటాడు, డోంట్ ఆస్క్ వాట్ ది నేషన్ హెస్ గివెన్ ఫర్ యూ, వాట్ యు హ్యావ్ డన్ ఫర్ ది నేషన్ అంటాడు. దేశం నా కోసం ఏం చేసిందని మీరు అడగకండి, నేను దేశం కోసం ఏం చేశాను అని ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. ఈ రోజు సాయంత్రం వరకు దేశం కోసం ఏం చేశాను, అమ్మా నాన్నల కోసం ఏం చేశాను, నా కోసం నేను ఏం చేశానని మీరు ఆలోచించుకునే స్థాయికి వస్తే ఏమవుతుందంటే బ్రహ్మాండమైన భారతదేశం నిర్ణయం అవుతుంది, నిర్మించబడుతుంది. అటువంటి భారతదేశం చూడాలని ఆ మహానుభావుడు కలలు కని పిల్లలతో ఉండేవారు. ఎప్పుడు కలాం గారు రాష్ట్రపతి అయినా కూడా పిల్లలతోనే స్కూల్స్ కాలేజెస్కు వెళ్ళేవారు. వెళ్ళిపోతూ కూడా ఐఐఎం షిల్లాంగ్లో విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన ప్రాణాన్ని వదిలేసిన మహానుభావుడు. కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క శిష్యుడిగా, అటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలను ప్రభావితం చేస్తూ, ఆ ఆలోచనలను ప్రచారం చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఆ స్థాయికి తీసుకురావాలన్నది మా కోరిక. ఎందుకంటే మేమందరం కూడా ఈ సముద్రంలో ఈత కొట్టాం. ఈ సముద్రంలో ఎలాంటి తిమింగలాలు ఉంటాయి, ఎలాంటి మొసళ్ళు ఉంటాయో మాకు తెలుసు. కాబట్టి మీ చేతులు పట్టుకొని మిమ్మల్ని ఈ సముద్రాన్ని దాటించాలన్నది మా కోరిక, మా శ్రీధర్ గారి కోరిక, మా అందరి కోరిక. మీరెవ్వరూ కూడా మొసళ్లకు బలి అవ్వకూడదు, ఆ తిమింగలాలకు మీరెవ్వరూ కూడా బలి అవ్వకూడదు. అటు ఆ విధంగా మంచి ప్రయాణం చేస్తూ మీ జీవితాలను ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది మా అందరి యొక్క సంకల్పం. కాబట్టి చెప్పాల్సిన విషయాలు అనేకం చెప్పాము మీ అందరికీ. ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి.
ఇది ఆలోచించాల్సిన అవసరం. మేధో మదనం చేయాలి మనం అందరం కూడా. చేసి కొత్త విషయాలను ఈరోజు రిజల్యూషన్స్ రాసుకోండి. రేపటి నుంచి నా జీవితం ఈ విధంగా నేను మార్చుకుంటున్నానని చెప్పి 21 రోజులు గనక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే అది మీ అలవాటుగా మారిపోతుంది. ఏదైనా విషయం ఉదయం 4 గంటలకు లేవాలి అనుకుంటున్నారా? అలారం పెట్టుకోండి 4 గంటలు. మొదటి రోజు చాలా కష్టం, తిట్టుకుంటూ ఉంటారు, దాన్ని కొడుతూ ఉంటారు. అలా మీరు 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే 22వ రోజు అలారం పెట్టకుండానే మీరు 4 గంటలకు లేచి వేయగలరు. ఎందుకంటే 21 రోజుల ప్రభావం. కాబట్టి ఈరోజు మీరు నిర్ణయాలు రాసుకుని యువ భారత్ కార్యక్రమానికి వెళ్ళిన తర్వాత మా జీవితంలో ఈ విధంగా మార్చుకుంటాం. మేము చక్కని హెయిర్ కట్తో ఉంటాం, చూడగానే విద్యార్థులుగా అనిపిస్తాం. ఈ మధ్య పిచ్చుక గూళ్ళ కటింగ్ అన్నది కొత్తది వచ్చింది. ముళ్ళ పంది కటింగ్, పిచ్చుక గూళ్ళ కటింగ్. మా ఇంటి పక్కన ఒకతను ఉన్నాడు, ఒక పిల్లవాడు ఇలాగ పిచ్చుకూడు. మా ఇంటి పక్కన ఒక ఆయన పిచ్చుకలు పెంచుతాడు. 2 పిచ్చుకలు వాడు లోపల దూరిన్నవాడికి తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎలా బాగుపడతారో ఆలోచించండి. విద్యార్థిని చూడగానే విద్యార్థి అనిపించాలి, ఇలా ఉండాలిరా స్టూడెంట్ అనిపించాలి. ఎందుకంటే అటువంటి హెయిర్ కట్ పెట్టుకుంటే వాడి జీవితం అంతా కూడా రోజు అదే విషయంలో ఉంటాడు. అద్దం ముందు నిలబడి నా గూడు ఎలా ఉందని చూసుకోవడంతోనే సరిపోతుంది. మరి సమయం అక్కడ దొరుకుతుంది మిగతా పనులకు ఆలోచించండి. సో కొన్ని పిచ్చుగూళ్ళు కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. కాబట్టి నిర్ణయించుకోండి, రేపటి నుంచి నా పిచ్చుగూడిని తీసేస్తాను. ఆలోచించుకోండి. ఎందుకంటే మీ భవిష్యత్తు ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం. మీరు చదువుల మీద శ్రద్ధ పెట్టాలి కానీ ఇటువంటి విషయాల మీద శ్రద్ధ పెట్టకూడదు అన్నది చెప్పడానికి మేము వచ్చాము తెలుసు. తర్వాత ముఖ్యంగా సోషల్ మీడియా చాలా ప్రమాదకరమైన అంశం, జాగ్రత్తగా ఉంటుంది. ఒకసారి కొన్ని సంవత్సరాల ముందు నేను ఒక స్కూల్కి వెళ్ళి అడిగాను పిల్లల్ని, ఫేస్బుక్లో ఎంతమంది ఉన్నారా అంటే చాలా మంది చేతులు ఎత్తారు. వాళ్ళలో అడిగాను, మీకు 1000 మంది మిత్రులు ఎవరున్నారు ఫేస్బుక్లో అంటే ఒకడు లేచాడు, వాడు 8th క్లాస్ స్టూడెంట్. వాడిని స్టేజ్ మీదకి పిలిచాను, ఏం చేస్తారో నువ్వు ఈ 1000 మంది మిత్రులతో అంటే వాడు ఏమన్నాడంటే, సార్ ఎవ్రీడే ఐ సెండ్ అ మెసేజ్ సార్ అని. వాట్ మెసేజ్ యూ సెండ్ అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అని మెసేజ్ పెడతాడు. ఏమవుతుందిరా? నాకు మెసేజెస్ వస్తాయి సార్. ఎంత టైం గడుపుతున్నావు దీనికి అంటే 2.5 hours సార్. నా కోసం ఒక మెసేజ్ టైప్ చేస్తావా అని అడిగాను. చెప్పండి సార్ అని చెప్పాను. మై స్కూల్ ఫీ హ్యాస్ గాన్ అప్ బై 50,000. మా స్కూల్ ఫీజు 50,000 పెరిగింది. మీరు 1000 మంది ఉన్నారు. కైండ్లీ కాంట్రిబ్యూట్ 50 rupees టు మై అకౌంట్. మై బ్యాంక్ అకౌంట్ ఈస్ దిస్, మై ఐఎఫ్ఎస్సి కోడ్ ఈస్ దిస్ అంటే వాడు ఇచ్చాడు. ఇచ్చి మరుసటి రోజు ఏడ్చుకుంటూ వచ్చాడు నా దగ్గరికి. ఏమైందిరా అంటే, సార్ ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు సార్, ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు సార్. అప్పుడే చెప్పాను, ఇటువంటి వాళ్ళ కోసం నువ్వు రోజు 2.5 గంట వేస్ట్ చేసుకుంటున్నావురా, ఏం చేయమంటారు సార్ అన్నాడు. కమ్ అవుట్ ఆఫ్ దట్ అన్నాడు. లాక్డ్ అవుట్. ప్రతిరోజు 2.5 గంటల సమయాన్ని పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు ఆ పిల్లవాడు, 8th క్లాస్ వాడు. నౌ హీ CEO ఆఫ్ ఎ వెరీ బిగ్ కంపెనీ. 40 అంతస్తుల బిల్డింగ్ లో పైన కూర్చుంటాడు. అది 40 అంతస్తుల బిల్డింగ్ లో పైన కూర్చొని వందలాది మంది ఆ పిల్లవాడి దగ్గర పనిచేస్తాడు. ఆ పిల్లవాడు చెప్పాడు, నాకు ఆ రోజు కనుక సార్ మా స్కూల్కి వచ్చి ఈ విషయం నాకు చెప్పకుంటే ఇదే బిల్డింగ్ కింద వాచ్మెన్ గా నేను ఉండేవాడిని అని ఆ పిల్లవాడు ఇప్పుడు మాట్లాడతాడు. ఆలోచించుకోండి. ఏ వయసులో ఏది కావాలో అది మాత్రమే మనం కనుక వినియోగించుకుంటే ఆ పిల్లవాడిలాగా తయారవుతాడు. లేదు నాకు ఇదే కావాలి అంటే కొత్తగూడెంలో కలుద్దాం 10 సంవత్సరాల తర్వాత. మీరు వీధుల్లో తిరుగుతుంటారు, మేము ఎటో వెళుతున్నప్పుడు కనిపిస్తుంది. ఆలోచించు. యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. సో మై డియర్ చిల్డ్రన్, ఆలోచించండి. మేము మీ భవిష్యత్తును కోరుకుంటున్నాం. మీ భవిష్యత్తు ద్వారా భారతదేశ భవిష్యత్తును మేమంతా కోరుకుంటున్నాం. అది ఆలోచించండి. మాలో అదొక్కటే స్వార్థం. మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలి, భారతదేశం బాగుండాలి అన్నదే మా అందరి యొక్క. మీరందరూ కూడా చప్పట్లు కొట్టించుకునే స్థాయికి ఎదగాలన్నది మా స్వార్థం. మీరందరూ కూడా చప్పట్లు కొట్టుకునే స్థాయికి ఎదిగితే భారతమాత చాలా ఆనందిస్తుంది మిమ్మల్ని చూసి. ఇటువంటి పిల్లలు మన దేశంలో ఉన్నారు అని మీ అమ్మతో పాటు మీ భారతమాత కూడా ఆనందపడుతుంది. అటువంటి ఆనందాన్ని మీరందరూ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. వెళుతూ కొన్ని విషయాలు చెప్పి ఫైనల్ గా 3 గోల్స్, 3 లక్ష్యాలు చెప్పి వెళతాం. కలాం గారు నాకు చెప్పింది,
ఆయన ఏం చెప్పారంటే, లక్ష్మీనారాయణ నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలకు ఈ 3 లక్ష్యాలు చెప్పు అని అన్నారు. అందులో మొదటి లక్ష్యం, అమ్మా నాన్నలు మనల్ని చూసి గర్వపడాలి అన్నది మీ మొదటి లక్ష్యం కాదు. యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడాలి. ఎటువంటి అమ్మాయికి జన్మనిచ్చాం, ఎటువంటి అబ్బాయికి జన్మనిచ్చామని అమ్మా నాన్నలు గర్వంగా తిరగగలగాలి. అది మీ మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం, మీరు ధన్వంతరి కాలేజీలో చదువుతున్నారు, గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారు. మీ జీవిత లక్ష్యం ఏమవ్వాలి అంటే, ఒకానొక రోజు నా జీవితంలో నేను ధన్వంతరి కాలేజీలో చదువుకుంటే ధన్వంతరి కాలేజీకి, గవర్నమెంట్ కాలేజీలో చదివితే గవర్నమెంట్ కాలేజీకి నేను చీఫ్ గెస్ట్గా వెళతాను, ముఖ్య అతిథిగా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటానని మీరందరూ అనుకోవాలి. ఇన్స్టాగ్రామ్ 10 గంటల్లో ఉంటాడు కాబట్టి ఆయన చీఫ్ గెస్ట్గా పిలుద్దామని ఎవరైనా అనుకుంటారా? ఫేస్బుక్లో 1000 మంది మిత్రులు ఉన్నారు, ఈయన్ని చీఫ్ గెస్ట్గా పిలుద్దామని అనుకుంటారా? జీవితంలో ఏదైనా సాధిస్తే మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలుస్తారు. చూడండి, మన స్కూల్కి, మన కాలేజీకి మనమే చీఫ్ గెస్ట్గా వెళ్ళడం ఎంత ఆనందాన్ని కలుగజేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ ఇమాజినేషనే మనల్ని ఒక తారాస్థాయికి తీసుకువెళుతుంది మిమ్మల్ని. అటువంటి ఆనందాన్ని పొందండి. మీకు అవకాశం ఉందని చెప్పడానికి వచ్చాను ఈరోజు. అది మీ రెండవ లక్ష్యం. మూడవ లక్ష్యం, మీ జీవితంలో మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి. యువర్ సిగ్నేచర్ షుడ్ టర్న్ ఇంటూ ఆటోగ్రాఫ్. మీరు వీధుల్లో వెళుతుంటే కొత్తగూడెంలో పిల్లలంతా వచ్చి మీ సంతకాలు తీసుకురావాలి. మేడం సంతకం, సార్ మీ సంతకం. ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి. ఇవి మీ జీవితంలోని 3 లక్ష్యాలు. అమ్మా నాన్నలు గర్వపడేలా, చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథులుగా వెళ్లేలాగా, సంతకాలను ఆటోగ్రాఫ్లుగా మార్చుకునే వాళ్ళలాగా మీ జీవితాలు తయారవుతే మీకు ఆనందం, అమ్మా నాన్నలకు ఆనందం, సమాజానికి ఆనందం, భారత మాతకు కూడా ఆనందం. అటువంటి ఆనందాన్ని అందచెయ్యాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ యువ భారత్ను పెట్టి మీ జీవితాలలో ఉన్న పొగ మంచును తీసివేసి మీరందరూ కూడా స్పష్టమైన దృష్టితో మీ మీ గమ్యస్థానాలకు చేరే విధంగా, మీ యొక్క శక్తిని గుర్తించే విధంగా ఈరోజు మమ్మల్ని అందరినీ మాట్లాడడానికి మా శ్రీధర్ గారు అవకాశం కల్పించారు. ఆలోచించండి మీరందరూ కూడా. కొన్ని విషయాలు వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఈరోజు నేను చెయ్యాలి, ఈరోజు చేసేయాలి అని. కానీ 4 గోడల నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సేమ్ రీల్స్, మళ్ళా ఫేస్బుక్, మళ్ళా ఇన్స్టాగ్రామ్. అలాగైతే ఏం సాధిస్తారో ఆలోచించండి. మా ఫ్రెండ్కి ఒక థియేటర్ ఉంది, టూరింగ్ థియేటర్. ఆ టూరింగ్ థియేటర్ నా క్లాస్మేట్ నడుపుతాడు. ఒకరోజు నాకు ఫోన్ చేశాడు, నాకు 20,000 రూపాయలు కావాలిరా అన్నాడు. ఎందుకు అన్నాడు. మా థియేటర్కి శ్రీమంతుడు అనే ఒక సినిమా వచ్చిందిరా అన్నాడు. తెలుసుగా శ్రీమంతుడు, మీ అందరికీ సినిమాలు బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంటుంది. ఆ శ్రీమంతుడు సినిమాలో హీరో గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామాన్ని డెవలప్ చేస్తాడు. కాబట్టి ఆ సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మా గ్రామాన్ని మేము దత్తత తీసుకుంటాం, మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మా వాడి సీట్లలో ఉన్న స్పాంజ్ అంతా లాగేశారు. ఆ చైర్స్ ఇవన్నీ లాగేశారట పక్కన. సో రిపేర్ చేయించడానికి మా వాడికి 20,000 రూపాయలు పట్టింది. మళ్ళా 2 సంవత్సరాల తర్వాత ఫోన్ చేశాడు, 60,000 పంపించరా అన్నాడు. ఏమైంది అన్నా, మా థియేటర్లో మహర్షి అన్న సినిమా వచ్చిందిరా అన్నాడు. నేను మహర్షిలో కూడా ఎంఎన్సి కంపెనీకి సిఇఓగా ఉంటాడట. ఆ వ్యక్తి వచ్చి రైతుగా మారుతాడు. సో రైతుగా మారుతాడు అంటే అదే కరెక్టే నువ్వు చెప్పిన విషయం. కానీ మా థియేటర్లోకి వచ్చి చూసిన వాళ్ళందరూ కూడా మేము రైతులుగా మారుతాం, మేము మట్టిని ముట్టుకుంటాం, మా కూరగాయలు మేమే పండించుకుంటామని మళ్ళా లాగేసి మా వాడికి 60,000 రూపాయలు ఖర్చు. శ్రీమంతుడు చూసిన ఒక్కరు కూడా గ్రామాన్ని దత్తత తీసుకోవాలి, మహర్షి చూసిన ఒక్కరు కూడా రైతుగా మారలేదు. కాబట్టి ఎందుకు ఈ ఉదాహరణ ఇచ్చానంటే, ఈరోజు అనేక మంది మేము అనేక విషయాలు మాట్లాడాం. అందులో ఏ విషయాలు మీరు గ్రహించి ఏ విధంగా మీ జీవితాలను మీరే శిల్పులుగా మీ జీవితాన్ని మార్చుకునే స్థాయికి మీరు ఎలా వస్తున్నారో అన్నది ఆలోచించగలిగితే బాగుంటుంది. లేకుంటే షరాబ్. సో నౌ థింక్ అబౌట్ ఇట్. లెట్ us మేక్ దిస్ నేషన్ గ్రేట్. భారతదేశాన్ని మహాన్ భారతదేశంగా మారుద్దామన్న సంకల్పనతో ఈ రోజు చేసిన ఈ కార్యక్రమంలో
మీరు ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టించుకునే స్థాయికి ఎదగాలి అని చెప్పి ఒక కోరికతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలి. మీ జీవితాల్లో మార్పులు రావాలి, మీ జీవితాల్లో వెలుగులు నిండాలి, మిమ్మల్ని చూసి అమ్మా నాన్నలు గర్వపడాలి, సమాజం గర్వపడాలి, దేశం గర్వపడాలి అన్నది మా అందరి కోరిక. సో థింక్ అబౌట్ ఇట్. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి. అటువంటి ఆలోచనలు చేసి మీరు ముందుకు వెళ్ళగలిగితే మిమ్మల్ని చూసి అందరూ ఏమంటారంటే భారత్ మాతాకి జై. అది మొత్తం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఆ స్థాయికి మీరందరూ ఎదగాలని కోరుకుంటూ మరి ఒకసారి శ్రీధర్ గారికి, సుమన్ టీవీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా శేషు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు సార్. మీ మాటల ప్రవాహం, చేతల కార్యాచరణ ఇవన్నీ విన్నాక సునామీ వెలిసి వెళ్ళినట్టుగా ఉంటుంది. మీ మాటల, చేతల, ఆలోచనల లావా ఉప్పొంగిన తర్వాత మేము మాట్లాడడం అంటే గ్యాస్ పొయ్యి మీద పాలు కింద పెట్టినట్టు ఉంటుంది సార్. అంత చేతనాశక్తి, మాటల ప్రవాహం, ఆ ధారణ గొప్పది. మీలాంటి మోటివేషన్ స్పీకర్స్ మా జనరేషన్లో లేకపోయారనే బాధ ఉంది సార్. ఎందుకంటే అప్పట్లో మీలాంటి వారు ఉంటే కనుక ఎంతో మంది కలెక్టర్లు అయ్యేవారు, ఐపీఎస్లు అయ్యేవారు సార్. మీరందరూ చేసుకున్న అదృష్టం ఏంటంటే జేడీ సార్ మన మధ్య ఉన్నారు. అలాంటి మోటివేషన్ స్పీకర్, మోటివేషన్ మెగాస్టార్, ఇన్స్పిరేషన్, ఇంప్లిమెంటేషన్ పవర్ స్టార్ మన మధ్య ఉన్నారు. మీకు సినిమా పదాలు ఎందుకు చెప్తున్నానంటే రీచ్ అవ్వాలని, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. సో అత్యద్భుతంగా మనల్ని, మనలోని శక్తుల్ని బయటికి తీసేలాంటి జేడీ సార్కి మా సభా కార్యక్రమం తరఫున, సుమన్ టీవీ కొత్తగూడెం వారి తరఫున, ముఖ్యంగా మా గుజ్జారి శ్రీధర్ బాబు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి వారి తరఫున, మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్.